ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక ఫ్రిక్షన్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఫ్రిక్షన్ అంటే ఒక ఘర్షణ మెయింటైన్ అవుతూ ఉంటుంది అనడం కన్నా దాన్ని కావాలని ఒక ఎజెండాగా అలా ఉంచుతారు, మెయింటైన్ చేస్తూ ఉంటారు. అంటే ఏదో ఒక ఘర్షణ లేకపోతే ఫ్రిక్షన్ రాజకీయ పార్టీలు సహజంగా చేస్తాయి కదా అంటే చేస్తాయి. కానీ ఎలాంటి రాజకీయం అది? మనం ఇంతకుముందు చాలాసార్లు అనుకున్నాం. ప్రభుత్వంలో విధానపరమైన లోపాలు, పాలసీల్లో ఏదన్నా లోపభూయిష్టంగా ఉంటే వాటిని, లేకపోతే ఎక్కడైనా తప్పు జరుగుతుంటే వాటిని, వ్యవస్థలో ఎక్కడైనా తప్పు జరుగుతుంటే ప్రశ్నించవచ్చు. కానీ అసలు మొత్తం వ్యవస్థనే తప్పుపట్టే విధంగా, ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఏదో ఒక కార్యక్రమం రూపొందించుకుని ఎజెండా పెట్టుకుని పనిచేసే వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో ఉంది. దాని పేరే వైసీపీ. జగన్మోహన్ రెడ్డి మరి ఆయన ఇన్స్ట్రక్షన్స్ రోజు ఇస్తారా లేకపోతే మరి కలిసినప్పుడు ఇచ్చుకుంటారో తెలియదు. కానీ ఏదో ఒక అంశం మీద, ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరులో తాజాగా జరిగిన ఒక ఘటన, ఒక మహిళకు సంబంధించి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక గొడవ, కుటుంబం ఆమె మీద వివస్త్రం చేసేదంతా చేసి ఇబ్బంది జరిగింది. అది చాలా అభ్యంతరకరమైన విషయం. అంటే చాలా చిన్న గొడవ ఒక పెద్ద సంఘటనగా మారింది. దాని మీద ఇమీడియట్గా పార్టీ చర్య తీసుకుంది. ముఖ్యమంత్రి స్థాయిలో దాన్ని రెస్పాండ్ అయ్యారు, ఖండించారు, సస్పెండ్ చేశారు, కేసులు పెట్టారు. అక్కడితో అది సమసిపోయింది. ఎవరికి రాజకీయం చేయక్కర్లేదు అనుకున్న వాళ్ళకి. కానీ రాజకీయం చేయాలనుకున్న వాళ్ళకి ఇప్పుడు వైసీపీ మహిళా నేతలందరూ పరామర్శలు, నిరసనల ఒక నాటకం. నాటకం అని ఎందుకంటున్నానంటే పరామర్శ నాటకం కాదు, ఒక సంఘీభావం తెలియజేయచ్చు. కానీ దాని పేరుతో నిరసనలు తెలియజేసే ముందు మీ ప్రభుత్వం నడిచినప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు వ్యవస్థలు ఎలా పనిచేశాయి, మహిళల విషయంలో మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎలా మాట్లాడారు, మీ వేదికల మీద కూర్చుని ఎలా మాట్లాడారు, ఇవన్నీ కూడా మరి లెక్కలోకి వస్తాయి కదా. వాటిని పట్టించుకోకపోతే ఎలాగా? షార్ట్ మెమరీ మీకుండొచ్చు వైఎస్ఆర్సీపీకి, కానీ ప్రజలకు ఉండదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. ఇక పోలీసు వ్యవస్థ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసినంత దారుణంగా ఇక ఏ ప్రభుత్వం చేయదు. చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా చెప్తారు, తప్పు ఎవరు చేసినా, అది తెలుగుదేశం అయినా, జనసేన అయినా, బీజేపీ అయినా, ఇంకొకటైనా ఖచ్చితంగా చర్యలు ఉండాల్సిందే, శిక్షలు పడాల్సిందే. దానికి ఎగ్జాంపులే ప్రభుత్వం వచ్చిన కొత్తల్లో సోషల్ మీడియా కార్యకర్త కిరణ్, చెబ్రోల్ కిరణ్ భారతీరెడ్డి మీద పెట్టిన పోస్ట్ మీద 24 గంటలు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అలా చెప్పుకుంటే చాలా ఘటనలు ఉన్నాయి, ఇప్పుడు జరిగిన గుంటూరు ఘటనతో సహా. దీని మీద పేరు నాని ఏమంటారు ఆయన అంటే, వీళ్ళు కొంతమంది రెగ్యులర్ ఆర్టిస్టులు ఉంటారు, పేరు నాని, అంబటి రాంబాబు గురించి వస్తాను. ఆయన స్పెషల్ కేసు, పోలీసులకి ఆయనకి ప్రత్యేకమైన సంబంధం. పేరు నాని ఏమంటారంటే, పచ్చబిళ్ళలు పెట్టుకుని వీళ్ళు రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తున్నారు అన్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి. ఒకవేళ అదే నిజమా అంటే పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేయాలి అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు డిసైడ్ చేస్తున్నారా, లేకపోతే కూటమి పార్టీ నాయకులు డిసైడ్ చేస్తున్నారా? ఏ ఘటన జరిగినా, ఏ అఘాయిత్యం జరిగినా ఒకవేళ అందులో తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ సానుభూతి పరులు ఉంటే వాళ్ళ మీద కేసులు పెట్టట్లేదా? పోలీస్ వ్యవస్థ నిజంగా అలా పనిచేస్తోందా? ఒకవేళ పనిచేస్తే పోలీస్ వ్యవస్థను ప్రశ్నించాలి, సో దట్ హోంమంత్రిని ప్రశ్నించాలి, సో దట్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. కానీ అలా పనిచేస్తోందా లేదా అనేది ముందు తేలాలి. మనకి 2-3 ఎగ్జాంపుల్స్ చూస్తే అలా పనిచేయట్లేదు. వెంటనే ముఖ్యమంత్రి స్థాయిలోనే, లేకపోతే హోంమంత్రి వెంటనే రియాక్ట్ అవుతున్నారు, లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చాలా అంశాల్లో సీరియస్ అయ్యారు. అసలు నేనే హోంశాఖ తీసుకుంటేనని మాట్లాడారు. అదేదో అర్జెంటుగా ఆయన హోంశాఖ తీసుకోవాలని కాదు, ఆ తాలూకా రియాక్షన్, రెస్పాన్స్ అది. అంటే ఈ ఘటన మీద ఇంకా సీరియస్గా రియాక్ట్ అవ్వాలి అని చెప్పడం ఉద్దేశం తప్ప అర్జెంటుగా ఏదో శాఖల్లోకి దూరాలి అని కాదు. సో ఇప్పుడు పేర్ని నాని విమర్శలు ఏంటంటే మొత్తం నిర్వీర్యం అయిపోయింది. పైగా ఇవాళ వాళ్ళ మీడియాలో చూస్తే ర్యాంకులు ఓకే, కేంద్ర హోంశాఖ పనితీరు బట్టి ఇస్తుంది. అసలు రాష్ట్రంలో అఘాయిత్యాలు జరగకపోతున్నాయి, లా అండ్ ఆర్డర్ లేదు, పోలీసులు పనిచేయడం చేత కాదు, అసలు వాళ్ళకి పద్ధతి తెలియదు, సాంకేతికత ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు, అందుకే వాళ్ళకి ఎక్కడో చిట్ట చివరి ర్యాంక్ వచ్చిందని ఇచ్చారు. ఓకే, ఒకవేళ పని సరిగ్గా చేయడం రాకపోతే ఆ ర్యాంకు రావడంలో తప్పులేదు. కానీ నిజంగా పరిస్థితి అలా ఉందా ఆంధ్రప్రదేశ్లో అనేది మాట్లాడాలి. అసలు పోలీసు వ్యవస్థ గురించి జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడే అర్హత ఉందా? ఎందుకు అడుగుతున్నానంటే ప్రశ్న, ఆయన మహిళా పోలీసు ఉన్నతాధికారులు ఉన్న చోట, అంటే ఎస్పీలు గాను, కమిషనర్లు గాను ఉన్న చోట పోలీసుల బట్టలు ఊడదీస్తాం, వాళ్ళకి సినిమాలు చూపిస్తాం అని బెదిరించిన పెద్ద మనిషి. సో ఇప్పుడు ఆయన బాటలోనే వీళ్ళు శుద్ధులు చెప్పడమే ఆశ్చర్యంగా ఉంటుంది.
ఒకటి దాని మీద మాట్లాడదాం. రెండోది భూ ఆక్రమణలు. ఇప్పుడు ఈ ఎజెండాలో డ్రామాలు ఇవన్నీ వీటికి కారణం ఏంటంటే భూ ఆక్రమణలు జరుగుతున్నాయి, స్కాములు ఎలాగూ జరుగుతున్నాయి. ఇసుక దాంట్లో మళ్ళీ నిన్న ఈడీ ప్రశ్నించింది, అంతకుముందు మైనింగ్ దాంట్లో ప్రశ్నించింది, 1000 కోట్ల వ్యవహారం ఒక్కోటి తవ్వితే. సో వీటి నుంచి డైవర్షన్ పాలిటిక్సా? మరి మీ పార్టీ నేత మాజీ స్పీకర్ పరారీలో ఉన్నారట. ఆయన రాత్రికి రాత్రే మొట్టముల్లేసి అద్దేసి, ఫోన్లు కూడా వదిలేసి, ఇల్లు ఖాళీ చేసేసి, సొంత కార్లు వదిలేసి వేరే కారులో ఎక్కడికో వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఉన్న మనిషిని లేనట్టుగా, చనిపోయినట్టుగా చిత్రీకరించి ఎక్కడో ఒడిశా నుంచి వారసురాలను తీసుకొచ్చి ఇవన్నీ ఎవరు చేశారు? మరి దీని మీద ఎవరో ఎందుకు మాట్లాడరు మీరు? ఇప్పుడు తమ్మినేని పేరు బయటకు వచ్చింది, ఇంకా ఎంతమంది ఉన్నారు వైఎస్ఆర్సీపీలో అలాంటి బాగోతాలు ఉన్నవాళ్ళు? సో వీటి మీద డైవర్షన్ పాలిటిక్సా? మరి అక్కడ పోలీసులు కేసులు పెట్టే, ఇక్కడ పోలీసుల గురించి అడుగుతున్నాను నేను. అందులో మొత్తం 13 మంది అక్యూజ్డ్లు, 8 మందిని అరెస్ట్ చేశారు. మరి ఎందుకు తమ్మినేని కుటుంబంలో ఎవరిని అరెస్ట్ చేయలేదు? వాళ్ళు న్యాయ సలహాలు తీసుకుని పారిపోయేదాకా లేదా పరారీలో వెళ్ళేదాకా ఛాన్స్ ఎందుకు ఇచ్చారు? అదొకటి మాట్లాడాలి. ఇక సజ్జల గారు ముద్రగడ చనిపోయారు. ఆయన సరే గతంలో ఆయన కాపు ఉద్యమం ఇవన్నీ చేసిన తర్వాత కొంత ఇన్ఫ్లుయెన్స్, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా, బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ పాలిటిక్స్, దాంతో కొంత కన్ఫ్యూజన్కి గురయ్యారు. నిన్న నాదెండ్ల గారు మాట్లాడుతూ మేము కూటమి ప్రభుత్వానికి ముందు వారితో చర్చించిన సంగతులు అవన్నీ చెప్పారు. సో సబ్జెక్ట్ అది కాదు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఏంటి, కాపు ఉద్యమం గురించి మాట్లాడుతున్నారు ఆయన. అంటే ఎవరిని రెచ్చగొట్టాలని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రయత్నం చేస్తున్నారు? అసలు నా క్వశ్చన్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉద్యమాలకు పని ఏంటి? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో మిగతా రాష్ట్రాలతో పోటీ పడుతూ ముందుకు వెళ్ళాలా, లేకపోతే మళ్ళీ మీరు ఎప్పుడో ఆ ఉద్యమం ఈ ఉద్యమం అని చెప్పి? నేను అడుగుతా చర్చలో కూడా, ఆంధ్రప్రదేశ్లో కాపులు హ్యాపీగా ఉన్నారా లేదా? ఇప్పుడు మీ హయాంలో ఏం చేశారు, ఏం చెప్పి మోసం చేశారు? కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుందో అంతకుముందు 2014 నుంచి 19లో ఏం చేసింది? ఇప్పుడు ఉద్యమం చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? మీరు మళ్ళీ వాళ్ళ అంచులను రెచ్చగొడుతున్నారా ఉద్యమం పేరుతో? ఇప్పటికే మీకు కాపు కమ్మ ఈ కుల పిచ్చి పట్టింది ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ. ఏదో రకంగా కుల ప్రస్తావన తీసుకురావడం, ఒక డివైజివ్ పాలిటిక్స్ చేయాలనే ప్రయత్నం చేయడం. కానీ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పాలిటిక్స్ మారిపోయాయి. ఏపీలో కాదు, గ్లోబల్గా. సరే ఇండియా విషయంలోనే మాట్లాడుకుంటే తమిళనాడు ఎగ్జాంపుల్ చూడండి, ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. జన్జీ కొత్తగా వస్తున్న యువత ఈ కులము మతం వీటి గురించి ఆలోచించి ఓట్లేసే రోజులు పోయాయి సార్. మీరు ఇంకా దాంట్లోంచి బయటికి రండి, లేకపోతే అక్కడే ఉండండి, అది ప్రాబ్లం లేదు, అది రాష్ట్రానికే మంచిది మీరు అక్కడే ఉంటే. నేను ఒక షార్ట్ బ్రేక్ తీసుకుంటా, బ్రేక్ తర్వాత ఈ అంశాలన్నీ మాట్లాడుతుంగా ఉంటే వైఎస్ఆర్సీపీకి రాజకీయ మనుగడ ఎలాగా? అందుకని ప్రశాంతంగా ఉండకూడదు, ఏదో ఒక అంశాన్ని లైమ్ లైట్లోకి తీసుకురావాలి. కానీ ఆ అంశానికి శాంటిటీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఏదో ధర్నాలో నిరసనలో ఏదో చేశారు, దాని మీద ఆల్రెడీ ప్రభుత్వం రియాక్ట్ అయ్యి చర్య తీసుకున్నాక ఇంకా అదేదో యాగీలాగా మిగిలిపోతుంది తప్ప ప్రజల అబ్జర్వేషన్లో అది రిజిస్టర్ అవ్వదు కదా, అంటే యాగీలాగా రిజిస్టర్ అవుతుంది. రైట్, మనతో పాటు కోసంపూడి శ్రీనివాస్ గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు జాయిన్ అవుతున్నారు. నమస్కారం కోసంపూడి గారు. అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, ఆంధ్రప్రదేశ్ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్. బండారు వంశీకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి, సోషల్ మీడియా వింగ్ ఇన్ఛార్జ్. నమస్కారం అండి శ్రీనివాసరావు గారు, వంశీ గారు. వంశీ గారు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు అంటే మీరే, లేకపోతే కార్యకర్తలు ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి కింద వీళ్ళే నడిపిస్తున్నారా ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థని? అంటే అంటే నేనైతే ఆ కార్డు అంటాను, పేరుని నాని భాషలో చెప్పాలంటే పచ్చబెళ్ళ పట్టుకుని అరాచకాలు చేస్తున్నారు రాష్ట్రంలో. ఏమి చేస్తున్నారు మీరు రాష్ట్రంలో అరాచకాలు? మీరు వాళ్ళు తప్పు చేసిన కేసు పెట్టట్లేదుట, మీరు చెప్పిందే నడుస్తోందట. అసలు రెడ్ బుక్లో ఏముంటే అదే మీ కార్యకర్తలు అమలు చేస్తున్నారట, పోలీసులు చెప్పు చేతల్లో పెట్టుకున్నారట. ఏంటది, ఏం జరుగుతోంది ఏపీలో? సార్ గుడ్ మార్నింగ్ సార్, మీకు ప్యానెల్లో పెద్దలు అలాగే ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్. మీరు ఓపెనింగ్ పాయింట్స్ లో ఒక చిన్న విషయం చెప్పారు సార్. ఏంటంటే వైఎస్ఆర్సీకి షార్ట్ మెమరీ ఉన్నట్లుంది. గతంలో వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసినవి కూడా లేవు, కానీ వారు ఈరోజు ఆ మహిళను పరామర్శించడానికి వచ్చేసి ప్రభుత్వాన్ని పోలీస్ వ్యవస్థని నిందిస్తా ఉన్నారని. అయితే మనం వాళ్ళ ప్రభుత్వం వరకు వెళ్ళాం సార్. 10 రోజుల క్రితం సార్ మన
ఒంగోలులో జరిగినట్టు ఒక ఇన్సిడెంట్ సార్. ఉమ్, ఏంటంటే ఒక ఎస్టీ మహిళని రాజశేఖర రెడ్డి గారి జయంతి రోజు ఎగిరి కాలుతోదన్నారు సార్. అవును. వారి పార్టీ కార్యాలయంలో ఆవిడ్ని కాలుతో తన్ని బూతులు తిడితే ఆవిడ ఆత్మహత్యా ప్రయత్నం చేశారు, ఒక ఎస్టీ మహిళ. సో ఇంతవరకు ఆ తన్నినటువంటి అగ్రవర్ణ నాయకుడి మీద ఎట్లాంటి కేసులు లేవు. ఉమ్, అంటే వాళ్ళ పార్టీ నుండి సస్పెన్షన్ లేదు, ఎట్లాంటిది లేదు. కానీ 8 రోజులకి జూలై 8వ తారీఖు అది జరిగింది. ఆ, జూలై 16వ తారీఖు జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద ప్రభుత్వం సత్వరమే చర్యలు తీసుకుంటే అక్కడ చేసినటువంటి మా పార్టీ నాయకుడిని సస్పెండ్ చేసి రిమాండ్కి తరలించినప్పటికీ తాత్సార్యం వహించారు అని ఆరోపణలు వచ్చినటువంటి పోలీస్ అధికారుల్ని విఆర్కి పిలిచినప్పటికీ కూడా నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. అదే గనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ ఇన్సిడెంట్ జరిగినట్లయితే గనక చేసిన వాడికి ఎమ్మెల్సీనో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి ఆయన క్యారవాన్ లో తిప్పుకుంటా తిరిగేవాడు పక్కన. ఉమ్, కానీ ఈ రోజు అక్కడ తాత్సార్యం చేసినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ నుండి అలాగే చేసినటువంటి ఆరోపణలు ఉన్నటువంటి మా పార్టీ కార్యకర్త నాయకుడు అతని వరకు కూడా సస్పెండ్ చేసి రిమాండ్ చేసినటువంటి సందర్భం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఓకే. మరొకటి ఏమంటారంటే వీళ్ళు పోలీస్ వ్యవస్థని పచ్చ పార్టీ వాడుకుంటా ఉంది, వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా చేస్తా ఉన్నారని పేర్ని నాని గారు చెప్తా ఉన్నారు. సార్ ఒక్క విషయం చూసుకుంటే గతంలో మా ఎదురు పార్టీ వాళ్ళ కార్యాలయాల మీద దాడులు చేయడానికి కూడా వీళ్ళు పోలీసులనే వాడుకున్నారు. మీకు గుర్తుంటే ఉమ్, చాలా మందికి గుర్తుంది. మేము మా పార్టీ కార్యాలయం మీద దాడి జరుగుతూ ఉంటే ఒక పోలీస్ అధికారి వారితో పాటు వచ్చి మొత్తం రికార్డింగ్ చేసుకుంటా వెళ్ళాడు. ఉమ్, చివరికి అతన్ని మేము పట్టుకుంటే నేను ఎస్బిసిఐని రిపోర్ట్ చేయడానికి వచ్చాను, డీసీపీ ఆఫీస్ లో పనిచేస్తాను అని చెప్పాడు. అంటే పోలీసుల సమక్షంలోనే మా పార్టీ కార్యాలయం మీద దాడి చేశారు. అది దాడి చేస్తా ఉంటే ఆపకపోగా పోలీస్ అధికారి వీడియో తీస్తా లైవ్ లో మాకు దొరికాడు. అండ్ ఆల్సో వచ్చినటువంటి వారి మొత్తాన్ని జీపుల్లో, కారుల్లో, వ్యానుల్లో సర్ది పంపించడానికి అక్కడ ఒక డిఎస్పీ ఉన్నాడు మా కార్యాలయం బయట. ఉహు, ఇక ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఉంటుందా సార్? వాడు పోలీస్ వ్యవస్థను ఎలా వాడుకున్నారో తెలియడానికి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేస్తా ఉన్నారు. దే హ్యావ్ ఫ్రీడమ్. ఏది కరెక్ట్ ఏది తప్పు చేయడానికి నిర్ణయించడానికి ఈ రోజు పోలీస్ అధికారులకు ఫ్రీడమ్ ఉంది. ఉమ్, పోలీస్ స్టేషన్ల మీద పెత్తనాలు లేవు. ఏది మా పార్టీ కార్యకర్త అయినా కూడా పలు సందర్భాల్లో కేసులు నమోదైనటువంటి అంశాలు ఉన్నాయి. ఈ మా పార్టీ కార్యకర్త వదిలేయండి అని చెప్పేటటువంటి వ్యవహారాలు ఎక్కడా కూడా లేవు. అలాగే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ పోలీస్ వ్యవస్థ మీద డీజీపీ స్థాయి వ్యక్తిని కోర్టుకు పిలిచి సిఆర్పిసి సెక్షన్లు ఏంటో చదవమన్నారు గత ప్రభుత్వంలో అవును. న్యాయమూర్తులు. అప్పుడు అందరికీ కానీ వరుసగా అదే పని కదా, కోర్టులకే. అదేనండి, డీజీపీ స్థాయి వ్యక్తి గౌతమ్ సవాంగ్ గారు ఉదయం నుండి సాయంత్రం వరకు కోర్టులో నుంచుని సిఆర్పిసి సెక్షన్లు చదవాల్సినటువంటి దౌర్భాగ్యమైన స్థితి గత ప్రభుత్వంలో ఉంది. ఒక ప్రతిపక్ష నేత మీద రాళ్లేస్తే పోలీస్ అధికారి, పోలీస్ బాస్ వచ్చి ఇది భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పేసి అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పాలో అది చెప్పినటువంటి సందర్భం గత ప్రభుత్వంలో ఉంది. కానీ ఈసారి ఎలా జరుగుతా ఉంది సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్తా ఉంటే ఏమన్నా పోలీస్ వ్యవస్థ ఏమన్నా మా మాటలు విని ఆయన అడ్డుకుంటుందా? ఆయనకి పూర్తి రక్షణ కల్పించాలి, ఒక రాజకీయ పార్టీ అధినేతగా ఆయన బాధ్యత అని చెప్పేసి. మాటలు వినంటే మీరేమన్నా అడ్డుకోమని చెప్పారా? మీరేం చెప్పలేదు. అదే సార్, అదే చెప్తా గతంలో జరిగినట్టు జరుగుతా ఉందా? ఎక్కడికి వెళ్ళినా మీరే భద్రత ఇచ్చి పంపిస్తున్నారుగా. అదే అతని బాధ్యత, ఒక రాజకీయ పార్టీ అధినేతగా అతని ఉన్నటువంటి హక్కు, దాని కాలు రాసే అధికారం ఎవరికి లేదని చెప్పేసి పోలీసులు ఆయనకి పూర్తిగా సహకరిస్తా ఉన్నారు. అదే గత ప్రభుత్వంలో ఉందా సార్? దగ్గరుండి రాళ్లు వేయించారు సార్ పోలీసులు. అదేమన్నా అంటే భావ ప్రకటన స్వేచ్ఛ అన్నారు. సో ఇట్లాంటి వ్యవహారాలన్నీ కూడా ఇప్పుడు లేవు. సో అసలు ఒక సొంత పార్టీ ఎంపీని తీసుకెళ్లి కొట్టమంటేనే కొట్టారు కదా సార్ పోలీసులు. సో అందులో కీలకమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఈ రోజు ఒక ట్వీట్ పెట్టాడు సార్. ఈ రోజు ఏం ట్వీట్ అంటే, మహామాయకురాలు, పరమ స్వాద్వి, రెక్కాడితే గాని డొక్కాడని నిత్యశ్రామికురాలు, మాతా కాదంబరి జత్వాని అమ్మవారిని మనకు పరిచయం చేసిన కులపిచ్చి మీడియా అని
మీ మీడియాని ఇంకో 2 మీడియాలని 3 మీడియాలని కలిపి ఈ రోజు వీడియో చేస్తాడట. అప్పట్లో మరి ఎంపీ గారిని కొట్టినటువంటి కేసులో ప్రధానమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటా సస్పెన్షన్ లో ఉండి రిటైర్ అయినటువంటి ఒక పోలీస్ అధికారి ఏం చేస్తాడండి, కాదంబరి జత్వానీ గురించి ఒక వీడియో చేస్తాడట. అంటే అవి రెండు కేసులు అని చెప్పి వీళ్ళకి ఇంకా అర్థం కావాలి. వాళ్ళు అందుకే ఆంధ్రజ్యోతి పత్రికలో మన వీడియోలో చాలా స్పష్టంగా 2 కేసుల మధ్య అదే సరే సార్ ఇప్పుడు కాదంబరి జత్వానీ 1.32 crores కి బ్లాక్ మెయిల్ చేసింది అనుకుందాం. ఆమె 45 రోజులు మీ కస్టడీలో ఉంచుకుంటారా కోర్టుకు సబ్మిట్ చేయకుండా? పైగా వాళ్ళ పేరెంట్స్ అదే సార్ ఇప్పుడు 1.32 crores బ్లాక్ మెయిల్ చేస్తే జగన్మోహన్ రెడ్డి అన్నాడు కదా ఏదో చిన్నపిల్లాడు గాంజాయి రేపులు చేశాడు అంత మాత్రాన మీరు అరెస్ట్ చేస్తారా అన్నాడు కదా. ఇది కూడా అంతే కదా. ఏదో 1.32 crores కు బ్లాక్ మెయిల్ చేసింది, 45 రోజులు మీరు ఆవిడ్ని ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో పెట్టి చేస్తారా? కుసంపూడి గారు, ఇప్పుడు పోలీసులు నాకు ఎప్పుడూ ఒక క్వశ్చన్ ఉంటుంది, మీరు చెప్పండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నా, వీళ్ళే పోలీసులో మనం ఏమైనా యూపీ నుంచో బీహార్ నుంచో మహారాష్ట్ర నుంచి తెచ్చుకుంటామా? వీళ్ళే కదా. కాకపోతే వాళ్ళు వ్యవస్థని ఎలాగా రాజకీయ వ్యవస్థలో కలిపేసి వాడేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి వీళ్ళ క్లాసులు పీకుతారు రోజు, మీరు సరిగ్గా పనిచేయండి, ఎక్కడన్నా లా అండ్ ఆర్డర్ ఇబ్బంది అయితే వాళ్ళ పార్టీ నాయకులకి ఎలా పీకుతారో క్లాసులు ఎలా చెప్తారో పోలీసుల వ్యవస్థను కూడా లా అండ్ ఆర్డర్ విషయంలో అంతే స్పష్టంగా చెప్తారు. బట్ ఓవర్ దట్ ఈ డ్రామాలు ఏంటి? పైగా వాళ్ళు మీరు వాళ్ళ పత్రికలో ప్రధానమైన హెడ్లైన్ చూస్తే పోలీసులు వాళ్ళ పనితీరు అసలు మర్చిపోయేట్టు వాళ్ళు పనిచేయడం, కేవలం రెడ్ బుక్లో ఏవైతే లైన్లు ఇచ్చారో ఆ రాజ్యాంగం ఫాలో అవుతున్నారు అని. ఋషి గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలు నమస్కారం అండి. అంటే 2019-24 మధ్యకాలంలో పోలీసు వ్యవస్థని ఎంతలా వాడుకోవాలో అంతలా వాడుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అప్పుడు అసలు ఆ పోలీస్ స్టేషన్లు పనిచేసినాయా? పెద్ద ప్రశ్న ఏంటంటే గ్రామాల్లో ఎక్కడా కూడా ప్రైవేట్ పోలీస్ స్టేషన్లు తప్ప అసలు పోలీస్ స్టేషన్లు పనిచేయాల. ఓకే, అక్కడ సమస్య మీకు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎక్కడ సమస్య పరిష్కారం ఏది కాదు. ప్రైవేట్ పోలీస్ స్టేషన్లు ఉండి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వాళ్ళు నడిపేవారు, అవి మాత్రమే పనిచేసి. అంటే అలా నడపట్లేదని ఇప్పుడు కోపం వాళ్ళకి. ఎందుకంటే పోలీసులు ప్రభుత్వం మాట వింటారా, లేకపోతే పోలీసులు స్వేచ్ఛగా పనిచేస్తారా? మరి అటువంటి అంటే వాళ్ళకి పడవ కదా. వాళ్ళు ఇష్టారీతిన గోళ్ల దూకాలి, అర్ధరాత్రి అరెస్టులు చేయాలి, నోటీసులు ఇవ్వకూడదు. అలా చేస్తేనే అసలైన పోలీసుల వ్యవస్థ. సరే, ఈరోజు పేపర్లో నేను కూడా చదివానండి వార్త, దొంగ అనేది అరిచినట్టుగా వాళ్ళ అరుపులు ప్రతిరోజు కూడా అదే విధంగా ఉంటున్నాయి. అంటే పోలీసు వ్యవస్థను ఇష్టారాజ్యంగా వాడుకున్న వ్యక్తులు ఈరోజు పోలీసు వ్యవస్థ మీద రాళ్ళు వేయడానికి ప్రయత్నం చేస్తున్నారంటే, ఈరోజు నిజంగా కూటమి ప్రభుత్వం పోలీసులని వాడుకుంటే ఈరోజు మా మీద ఉన్నటువంటి పెద్ద అపవాదం అదే. చాలా మంది ఇంకా బయట తిరుగుతున్నారు, వాళ్ళు అరెస్టులు చేయట్లేదు, వాళ్ళు అలా చేయట్లేదు. అంటే ఆ వ్యవస్థకు మేము స్వేచ్ఛనిచ్చి చట్టబద్ధంగా మీరు చర్యలు తీసుకోండి అంటమే తప్ప వాళ్ళు ఉసుగుల పట్ల అదే పిలిచి పొద్దున్నే తెల్లవారుజామున మీటింగ్లు పెట్టి ఎవరి మీద కేసులు పెట్టాలి చెప్పట్లా. అంటే వాళ్ళకి స్వేచ్ఛని ఇవ్వడం తప్పు మాట వాళ్ళ ఉద్దేశంలో. అంటే నేను అంటుంది వీళ్ళు ప్రతి విషయంలో సార్ వీళ్ళు ఈ రోజుకి కూడా రఫా నిందా మీరు చెప్పారు, రఫా అనే మాటలు మాట్లాడడం, త్రిబులార్ రాజారెడ్డి రాజ్యాంగం అనేటువంటి నేమ్ ప్లేట్లు పెట్టుకోవడం. వాళ్ళ నాయకుడేమో రఫా అంటే ఏదో సినిమా డైలాగు గంగమ్మ జాతరలోది అని అనడం. ఎవరైతే ఈ రాష్ట్రంలో అక్రమాలు అన్యాయాలు చేశారో అటువంటి వ్యక్తులు మాత్రమే పరామర్శించడం. జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత ఆయన పరామర్శించినటువంటి వ్యక్తులు చూడండి, అయితే జైల్లో ఉన్న వాళ్ళని పరామర్శించాడు, లేకపోతే గంజా బ్యాచ్ని పరామర్శించాడు, లేకపోతే బెట్టింగ్ యాప్ల్లో ఆర్థికంగా నష్టపోయి ఆత్మహత్య చేసుకునే విగ్రహాలను ఆవిష్కరించాడు. అంతే తప్ప అతను ఎక్కడ ఈ సమాజానికి పనికొచ్చేటువంటి ఒక్క పని రాజకీయ పార్టీగా మేము ఆహ్వానిస్తామండి. దీని మీద వ్యవస్థలో ఏదైనా లోపాలున్నా, ప్రభుత్వంలో ఏదైనా లోపాలున్నా ఖచ్చితంగా విమర్శ చేయాలి. అది ప్రతిపక్ష పార్టీ బాధ్యత. ఆ బాధ్యత మర్చిపోయి అసలు ఎక్కడ విమర్శించాలో తెలియదు, ఎవరిని పరామర్శించాలో తెలియదు, ఎక్కడ ఏం చేయాలో తెలియదు. అతనికి ఏమో నాకు ఫోన్ లేదంటాడు, మళ్ళీ 2.0 యాప్ అంటాడు. మరి యాప్ అతను ఎలా క్రియేట్ చేసుకుంటాడో, అతని కార్యకర్తలకు ఎలా అనుకూలంగా ఉంటాడో తెలియని పరిస్థితి. అంటే చాలా ఒక విచిత్రమైనటువంటి రాజకీయ వాతావరణం అండి. ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ జరగకూడదు, డిస్ట్రక్షనే తప్ప డెవలప్మెంట్ జరగకూడదు. డెవలప్మెంట్ జరిగి ఒకవేళ అమరావతి కానీ కంప్లీట్ అయ్యి, పోలవరం కంప్లీట్ అయ్యి, రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ అవుతా ఉంటే, రాష్ట్రంలో పారిశ్రామికతలు వచ్చి పెట్టుబడులు పెడతా ఉంటే తనకు రాజకీయ భవిష్యత్తు ఉండదు.
దానికి ఎన్ని రకాలుగా కుట్రలు చేయాలి, అన్ని రకాలుగా కుట్రలు చేయాలి. కులాల వారీగా, మతాల వారీగా, ప్రాంతాల వారీగా వాళ్ళు ఇష్టారీతినటువంటి కుట్రలు చేయడం, తర్వాత వ్యవస్థలను విచ్ఛిన్నం చేయడం. ఈ రోజున పోలీస్ వ్యవస్థ గురించి అతను మాట్లాడుతున్నాడే, ఆ పోలీసులు లేకుండా అతను ఎంత సెక్యూరిటీ పెట్టుకున్నాడండి? అసలు సెక్యూరిటీ ఎంత అతనికి? దేనికి ఎంత సెక్యూరిటీ? అధికారంలో లేనప్పుడేమో ప్రజల మధ్య తిరుగుతూ ముద్దులు పెట్టుకున్నాడే, అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని వందల మందిని బంగారుపాళ్యం ఎక్కడో సబ్జెక్ట్ వెరిఫికేషన్ ఎస్పీ మణికంఠ అనుకుంటా ఆయన మీదకే కారు ఎక్కించిపోయాడు కదా ఆయన. అంతే కదండి. ఇప్పుడు పోలీసులు అంటే ఆయనకి ఎంత చులకరంటే ఆయన ప్రతి మాటలోనే సార్ అతని మీద కోడికత్తి సీన్ దాడి ఘటన జరిగినప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు అతను. ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద నాకు నమ్మకం లేదు అని హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్లో హాస్పిటల్లో జాయిన్ అవ్వడం హడావుడి చూసాం. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే పోలీసులు కదా, పోలీసులే మారిపోలేదు కదా. కాకపోతే అతనికి కావాల్సిన అదే అతనికి కావాల్సిన వ్యక్తులకి ప్రమోషన్లు ఇచ్చుకున్నాడు, ఎక్కడ ఏ స్థానాల్లో పెట్టుకున్నాడో ఆ స్థానాల్లో పెట్టుకున్నాడు. అతనికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులందరినీ లూప్ లైన్లో పెట్టాడు, అది చేశాడు. లూప్ లైన్లో పెట్టే మిగతా డిపార్ట్మెంట్లో పెట్టాడు తప్ప పోలీస్ డిపార్ట్మెంట్లో లేకుండా చేశాడు. ఇదంతా వాస్తవాలు. ఇవి ఈ రోజున పోలీసులకు సంబంధించినటువంటి వ్యవస్థలో వాళ్ళు నిజాయితీగా నిక్కచ్చిగా పనిచేయడానికి ఎంతవరకు ఉందో అంతవరకు వాళ్ళు ఉపయోగించుకుంటుంటే వాళ్ళ మీద అసలు జత్వానీ కేసు ఇప్పుడు ఉదాహరణ చెప్పారు. జత్వానీ కేసులో ఆమె ఎవరి దగ్గర డబ్బులు తీసుకుందా లేదా ఆ కేసు వేరే, కానీ ఆవిడ్ని అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చి ఇబ్బంది పెట్టడానికి పోలీస్ వ్యవస్థని ఎటువంటి అధికారులు ఉపయోగించుకున్నారో, 40 రోజులు పెట్టారు కదా వాళ్ళ తల్లిదండ్రులు పెట్టడం, ప్రత్యేకించి వీళ్ళు వెళ్ళడం, ముంబై వెళ్ళి తీసుకురావడం, ఇటువంటి అధికారులు వాళ్ళందరూ సస్పెన్షన్ లో ఉన్నారు. స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటి? వాళ్ళందరూ సస్పెన్షన్ లో ఉన్నారు. ఎంతమంది పోలీసులు వాళ్ళు నమ్ముకున్నటువంటి పోలీసులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నమ్ముకున్నటువంటి పోలీసులు ఈ రోజుకి వీఆర్లోనో సస్పెన్షన్లోనో ఉన్నారు. వాళ్ళు పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం చేసింది వాళ్ళైతే వాళ్ళు మళ్ళీ తిరిగి వేలు చూపించి కోట ప్రభుత్వమే చేయడం చాలా విచిత్రాన్ని ఆశ్చర్యకరం అండి ఇదంతా. అడిసిమిల్లి గారు, ఇప్పుడు ఏంటంటే రాష్ట్రంలో పరిస్థితి, ఏపీలో క్షీణిస్తున్న శాంతి భద్రతలు, అధికార దుర్వినియోగము, పౌర హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా జరిగిపోతున్నాయి. అయినా పోలీసులు కళ్ళకి గంతలు, ముక్కుకి మాస్కులు కట్టుకుని తిరుగుతున్నారు. అక్రమ కేసులు, అరెస్టులు, చిత్రహింసలు, సోషల్ మీడియా కార్యకర్తలపై నాన్ బెయిలబుల్ కేసులు, ఇంత అరాచకం జరిగిపోతుందా ఏపీలో? రిషి గారు, అందరికీ నమస్కారం అండి. మీకు, కుజుంబడి శ్రీనివాస్ గారికి, అలాగే తమ్ముడు వంశీకి, ఏబిఎన్ వీక్షకులందరికీ నమస్కారం అండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నది ఏంటంటే అండి, కూటమి ప్రభుత్వం అత్యంత ప్రజాస్వామికంగా చట్ట ప్రకారం రాజ్యాంగానికి లోబడి పనిచేస్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలో ఆఖరి ప్రజాస్వామ్యవాది, ఇది మాత్రం ఖాయమండి. ఎందుకంటే అంతే, రాజకీయ నాయకుల్లో ఆఖరి ప్రజాస్వామ్యవాది ఆయనే. ఇంకా ఆయన తర్వాత ఇంకా ప్రజాస్వామ్యం లేకపోతే ప్రజాస్వామ్యంగా చట్ట ప్రకారం నడుద్దాం అనుకునే రోజులు ఇంక మనం చూడమండి. ఇది రాసి పెట్టుకొని కావాలంటే, ఎందుకంటే ఆయన అత్యంత సహనం సంయమనంతో వ్యవహరిస్తున్నాడు. ఈ 2 సంవత్సరాలు కూడా చూడండి, వాళ్ళు మాట్లాడే మాటలో ఈ ప్రభుత్వం మీద పోలీసు విషయంలో ఏదైతే విమర్శలు చేస్తున్నారో అవన్నీ జరగాల్సి ఉండే, వాళ్ళు కోరుకున్నారు. అది ఏమీ జరగట్లా. మీకు గతంలో ఒకసారి మనం అనేక సార్లు మాట్లాడుకున్నాం, మీకు యాక్చువల్ గా రాజకీయ పార్టీల మధ్య గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వైసీపీ వర్సెస్ టీడీపీగా ఉండాలి. రాజకీయ పోరాటమైనా, వీధి పోరాటమైనా, ఏ పోరాటమైనా సరే. కానీ ఈ సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్ ఏం చేశారంటే పోలీస్ వర్సెస్ టీడీపీగా మార్చారు. మీరు గమనించండి, కావాలితే ఏ విషయంలో అయినా సరే పోలీస్ ని వాళ్ళ కార్యకర్తలా వాడుకున్నారు తప్ప వాళ్ళ కార్యకర్తలు నేరుగా దాడి చేసిన సందర్భాల్లో, స్టార్టింగ్ లో ఆత్మకూరు విషయంలో దాడి చేశారు తప్ప తర్వాత ఎప్పుడైనా సరే వాళ్ళు పోలీసునే ఉపయోగించారు. వాళ్ళు పోలీసులు ఉపయోగించినప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ తిరగబడి పోలీసుని కొట్టినా లేకపోతే వాళ్ళ మీద ప్రైవేట్ కేసులు పెట్టినా పోలీసు వర్సెస్ టీడీపీగా మారి పోలీసులందరూ కూడా టీడీపీకి వ్యతిరేకంగా పనిచేస్తారు. ఆ సంఘాలన్నీ కూడా చివరికి వచ్చేటప్పటికి వాళ్ళకి అదనంగా వాళ్ళ కార్యకర్తలతో పాటు పోలీసులు కూడా వాళ్ళ కార్యకర్తలుగా ఉంటారనేటువంటి వాళ్ళ స్ట్రాటజీ. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యయుతంగా పద్ధతిగా రూల్ ఆఫ్ లా పాటిస్తా వాళ్ళ సహనం సమయం వాళ్ళు కాపాడింది. ఒక రకంగా చెప్పాలంటే పోలీసులు అంత దౌర్జన్యంగా దుర్మార్గంగా ఉన్నా సరే వాళ్ళు ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో, మన వంశీ ఉన్నాడు, వంశీ ప్రతి అంశంలో నిలివాడు, ఎవరికైనా సరే లీగల్ ప్రొటెక్షన్ ఇచ్చారు తప్ప పోలీస్ మీద కానీ అటాక్ చేయలేదు. మీరు చూసుకోండి, కాల్త రికార్డ్స్ 5 సంవత్సరాలు కూడా
ఇది వాళ్ళ వ్యూహం అక్కడ బెడిసికొట్టింది. పోలీసు కూడా విశ్వాసం లేదు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇవాళ కాదు, ఎప్పుడైనా సరే వాళ్ళకి స్వేచ్ఛ ఉంటది. వాళ్ళు తమ డ్యూటీ తాము తమ విధి నిర్వహణలో ఎక్కడ ఆటంకాలు లేకుండా విధి నిర్వహణ చేయొచ్చు. వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు అత్యంత డెమోక్రటిక్ గా లేకపోతే స్ట్రిక్ట్ గా నిజాయితీగా పనిచేసేస్తారు. జగన్మోహన్ రెడ్డి లాంటి బందిపోటు దొంగ వచ్చేటప్పుడు వీళ్ళు అంతకన్నా దొంగలేదు. ఇది జరుగుతున్నది. అందులో ఎవరికే మనాయింపు లేదండి. అందరూ ఒకే తానులో మొక్కలు. అత్యంత నిజాయితీగా పనిచేసి పేరు తెచ్చుకున్నారంటే రేట్ ఎక్కువ ఉంటుంది, మామూలుగా ఉంటే రేట్ తక్కువలో. ఇది నేను బల్ల గుర్తు చెప్తాను. ఆ సంఘాల గంగలు ఏమైనా నోటీస్ ఇస్తే కూడా నేను రెడీగా ఉన్నాను కాదు కదా, మొత్తం పోలీస్ వ్యవస్థ అట్లా ఉందంటే కరెక్ట్ అవుతుందా? మీరు కమ్మేస్తారు కదా వీళ్ళు. ఆ మంచి వాళ్ళని కనపడినవారు కదా, మంచి వాళ్ళు బీఆర్ లోనో పక్కన ఉంటారు వాళ్ళకి కూడా బాగా పనిచేసిన వాళ్ళు. ఇది మనం ఏం చేయలేమండి దీంట్లో. ఈ సిస్టమ్ అలా చెడిపోయి ఉంది. ఏం చెప్తాం మరి. పాపం చాలా మంచి ఆఫీసర్లు రాజశేఖర్ బాబు గారు ఉన్నారు, బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు కమిషనర్. ఆయన మీద ఏ రకంగా దెబ్బ కొడుతున్నారు వాళ్ళు చూసి. అక్కడ కూడా కులం తీసుకొచ్చారు కదా, కులం తీసుకొచ్చేసారు. అక్కడ ఒక రౌడీ షీటరు, చైన్ స్నాచరు, ఒక పోక్సో కేసు ఉన్న అతని కేసు మీద అలర చేసి ఈయనకి మానవ హక్కుల సంఘాలు కట్ట వెళ్ళిపోయి ఈయన ఉండకూడదు ఇక్కడ సస్పెండ్ చేశారంట. మరి ఇది ఎలా కాపాడాలండి? ఇవన్నీ ఇలా ఇప్పుడు వీళ్ళందరికీ మబ్బులు పట్టేస్తుంది నిజాయితీ పరులు. వీళ్ళందరూ తేను పొట్ల కనపడకుండా పట్టేస్తున్నారు వీళ్ళంతా కూడా, ఈ అవినీతి పరులంతా కూడా. ఎక్కడికక్కడ పోస్టులు కొనేసుకోవడం, ఏదో రకంగా వీళ్ళు దూరేయటం. మీకు వైజాగ్ ఉంది, వైజాగ్ ఒకసారి పోస్టింగ్లు చూడండి, తిరగేయండి ఒకసారి ఎవరెవరు ఉన్నారో. అలాగే అన్ని రేంజ్ల్లోనూ ఒకసారి పోస్టింగ్లు చూడండి ఎవరెవరు ఉన్నారో. నిజంగా పనిచేసిన వాళ్ళు ఇప్పుడు బీఆర్ లో గట్ట కొంతమంది ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చినారు కొంతమంది బీఆర్ లో పెట్టింది అప్పుడు అరాచకంగా ఉన్న వాళ్ళని. వాళ్ళు కాకుండా వాళ్ళతో పాటు కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు చూడండి. మీకు ఇది ఏమవుతుందంటే ఇప్పుడు ఇక్కడ పోలీసు నిర్లక్ష్యం ఉన్నదండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వానికి తగ్గట్టుగా అత్యంత నిజాయితీగా పనిచేస్తారు. ఇది మాత్రం వాస్తవం. మరి పోలీస్ శాఖ నిర్వీర్యమైపోయింది. ర్యాంక్ 26వ ర్యాంక్ వచ్చింది. ఏపీ పోలీసులకు అసలు సాంకేతికత తెలియదు, ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి పనిచేయడం తెలియదు అని చెప్పి మొత్తం అసలు కేంద్ర హోంశాఖ నివేదిక ఇచ్చిందని వస్తుంది కదా. మీకు అదంతా జగన్మోహన్ రెడ్డి అయ్యా జరిగింది. దానికి ఇప్పుడు వస్తూ ఉంటాయండి, కొంచెం లేట్గా వస్తూ ఉంటాయి అవార్డులు అయ్యింది. ఇప్పుడు మీకు ఈ 2 సంవత్సరాల్లో ఎక్కడ ఏం జరిగినా ఒకవేళ పోలీస్ శాఖ కొంచెం ఆలస్యం చేసిన చంద్రబాబు నాయుడు గారు పార్టీ శ్రేణులు వెంటనే స్పందిస్తారు. ఒకటి మాత్రం జరిగి అయితే నేను ఇందాక మీరు అందరూ అలా కాదండి అన్నప్పుడు నేను చెప్పిన దానికి కారణం ఏంటంటే అండి, జగన్మోహన్ రెడ్డి కారు కింద ఒక అతను పడి చనిపోయాడండి. అతను తీసుకెళ్లి కనీసం 108 లో హాస్పిటల్ కూడా తరలించకుండా అత్యంత నిర్లక్ష్యంగా పక్కన తీసుకెళ్లి పాడేసి అతను పోయాడు. అతని మీద కేసు నమోదు చేయలేదండి. అతను ఎందుకు ప్రాసిక్యూషన్ పిలవలేదండి. అందులో ముందే రకరకాల స్క్రీన్ ప్లేలు వచ్చేసాయి కదా. అతను కారు కింద కాదండి అని పక్క రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఆఫీసర్ ఏం చేశారు. ఇవన్నీ కూడా కొంత అనుమానంగా ఉందండి ప్రజలకి. ఏమనిపిస్తుందంటే ప్రజలకి వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారంటే మనం శాశ్వతంగా ఉంటాం, రాజకీయాలు ఇవాళ వస్తారు పోతారు అని. మన టీడీపీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడేమో వాళ్ళంతా ఈజీ గోయింగ్ గా చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అయితే పిలిచి కొడతాడు కాబట్టి నోరు మూసుకుని అతని దగ్గర అతను చెప్పినట్టు చేస్తున్నారు. ఇదే జరుగుతుందండి. కాదంటే పోలీస్ శాఖలో ఒకసారి ప్రక్షాళన అవసరం ఉందని ఫీల్ అవుతున్నారా ఆంధ్రప్రదేశ్ లో? ఖచ్చితంగానండి. ఎందుకంటే ప్రక్షాళన ఇప్పుడు నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే వీళ్ళందరికీ మామూలుగా ఫిజికల్ ఫిట్నెస్ ఇవన్నీ చేస్తారు కదా, వీళ్ళందరికీ కూడా వేరే రకంగా కౌన్సిలింగ్ కూడా ఇచ్చి వాళ్ళ అసలు మనసులో ఉన్నది ఏదో తెలుసుకుంటూ ఉండాలి. మానసిక దృఢత్వాన్ని కూడా గమనించాలి. ఒకే నిమిషం జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక అప్రజాస్వామికవాదికి సపోర్ట్ గా ఉండి రిటైర్ అయిన తర్వాత డ్యూటీలో ఉన్నప్పుడు కూడా అతనికి సపోర్ట్ గా మాట్లాడుతున్నారంటే వాళ్ళ మానసిక స్థాయి, వాళ్ళ ప్రజాస్వామ్య, వాళ్ళ విధానం ఎలా ఉందనేటువంటిది గమనించాలి. ఒక్క వంశీ గారు, ప్రక్షాళన అవసరమా ఇప్పుడు? సార్ అది ప్రక్షాళన అవసరమా అంటే ఈ రోజు ఎక్కడైనా కానీ పోలీస్ వ్యవస్థ లేదు మనం ఒకసారి చూసుకుంటే నిష్పక్షపాతంగా పనిచేస్తా ఉంది. ప్రక్షాళన అవసరమా అనే మాటకు వస్తే సార్, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా పోలీసులు ఉండరు. పోలీసులు వారికి ఏది న్యాయం అనిపిస్తే చేసేటట్లుగా పోలీసులు వ్యవహరిస్తారు. కొంత అయితే లోపం ఉందేమో అని మరి అడిస్మిల్ గారు కూడా, ఆయన సీనియర్ అనలిస్ట్ అబ్జర్వరు,
వారు కూడా అభిప్రాయపడుతున్నారు. కుసుంపుడి గారు మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఖచ్చితంగా గత ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేసినటువంటి వ్యక్తులు ఇంకా ఉన్నారు, వాళ్ళ ప్రభావాలు పడుతున్నాయి. ఆ ఇన్ఫ్లుయెన్స్ ఇంకా ఉంది, ఖచ్చితంగా ఉందండి, ఖచ్చితంగా లేకపోలేదు. So, is that view అలాగే ప్రకారం అదే అలాగని చెప్పేసి మొత్తం వ్యవస్థ అంతా కుళ్ళిపోయిందని చెప్పి మనం అనలేం. ఖచ్చితంగా కొంతమంది ఆ ప్రభావంలో ఉన్నారు. నిన్న కాక మనం చూశారు కదా, మన జరిగినట్టు అప్పలరాజు గారి కొడుకు ఆ ఇన్సిడెంట్ లో కూడా పోలీస్ అధికారులు ఎంత సహకరించారో, వాళ్ళ మీద సస్పెన్షన్ చేయవలసి వచ్చిందో ఖచ్చితంగా ఉంది. అంటే మనం చంద్రబాబు గారు అదే చెప్తారండి, ఇప్పుడు మొత్తం వ్యవస్థ అంతానే మనం మార్చలేం, ఉన్న వ్యవస్థలోనే కొంచెం మంచిని తీసుకుంటా ఉండాలి, చెడుని ఎప్పుడు పక్కన పెడతా ఉండాలి, ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళాలి తప్ప మొత్తం వ్యవస్థను ఎలా మార్చగలం? మన చేతిలో ఉన్నది ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు. నేను అంటుంది వ్యవస్థలో లోపం ఉన్నమాట వాస్తవం. ఈ రోజు అండి ఒక వాక్యంలో చెప్పాలంటే, ఈ రోజు ఇంత డెవలప్మెంట్ చేసుకున్నటువంటి కూటమి ప్రభుత్వంలో కూడా 2 డిపార్ట్మెంట్ విషయంలో మాత్రం ఇంకా అప్రతిష్ట కొనసాగుతుంది. ఒకటి రెవెన్యూ డిపార్ట్మెంట్, 2 హోమ్ డిపార్ట్మెంట్. రెవెన్యూ ఐ అగ్రీ. హోమ్ మినిస్టర్లో కూడా హోమ్ విషయంలో కూడా కొన్ని విషయాల్లో స్పందించాల్సిన విషయాల్లో అంతగా స్పందించట్లేదు అనేటిది ప్రజల నుంచి వచ్చిన భావన. ఎందుకంటే కొంతమంది దుర్మార్గులు ఇంకా ఎదురుగుండా కనబడుతున్నారు, వాళ్ళ అరాచకాలు కనిపిస్తున్నాయి, వాళ్ళ మీద సరైన చర్యలు తీసుకుంటలేదు. పోలీస్ స్టేషన్కి వెళ్తుంటే మా మాట కంటే ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి ప్రభావం ఎక్కువ దానికి ఎగ్జాంపుల్ బ్రేక్ తర్వాత ఇప్పుడు తమ్మినేని ఆయన సీతారాం మాజీ స్పీకర్ ఒక బ్రేక్ తర్వాత మాట్లాడదాం సార్ ఈ విషయం. వారు వెళ్ళిపోయారు అంటే పరారీలో ఉన్నారు, పారిపోయారు అనడం మేబీ కరెక్ట్ కాదేమో, పరారీలో ఉన్నారు. సొంత కారు వదిలేశారు, ఇల్లు తాళం వేసేసుకున్నారు రాత్రికి రాత్రే. 8 మంది, అందులో 13 మందిలో 8 మంది మీద కేసులు పెట్టి వీళ్ళ మీద ఎందుకు పెట్టలేదు? న్యాయ సలహాలు తీసుకుని వాళ్ళంతా సెట్ అయ్యే వరకు ఆ స్కోప్ ఎందుకు ఇచ్చారు? నేను ఇంట్రడక్షన్లో చెప్పినట్టు భూకంప కోణాలు కొన్నే బయటపడుతున్నాయి, స్కామ్లు అయితే చాలా బయటపడ్డాయి అనుకోండి జగన్ హయాంలో జరిగినవి. కానీ స్పీకర్గా పనిచేసి ఆయన చాలా శుద్ధులు చెప్పి తీరా ఒక మనిషి ఉన్నవాడిని లేనట్టు అంటే చంపేసి 4 కోట్లు 5 కోట్లు, అది ఒకటి, ఇంకా చాలా ఉన్నాయి అలాంటి కుంభకోణాలు తీసుకొచ్చిన కేసులో ఎందుకు కేసు ఫైల్ చేయలేదు అని వాళ్ళంతా మనం కూడా రాసాము. దాని మీద పెద్ద చర్చ జరుగుతోంది. వంశీ గారు, ఏం జరిగింది అసలు తమ్మినేని విషయంలో? ఆయన మోటార్లు సర్దుకుని పరారయ్యేదాకా పోలీసులకు మెలకు రాలేదు అక్కడ? సార్ ఇప్పుడు అతను కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి కంప్లైంట్ ఇవ్వగానే అది కేసు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి నకిలీ డెత్ సర్టిఫికెట్ ఏదైతే ఉందో ఆ నకిలీ డెత్ సర్టిఫికెట్ కేసు ఫైల్ అయింది. A13 ఎంతో అక్యూజ్డ్ ఆయన అనుకుంటా. సార్ అవును సార్, అందులో ఉన్నటువంటి A1 నుండి A5 వరకు అరెస్ట్ చేసినట్లుగా సమాచారం ఉంది సార్. ఎవరైతే దీనిలో కీలక పాత్ర పోషించారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసినట్టు సమాచారం ఉంది. మరి ఇవాళ రేపట్లో తమ్మినేని సీతారాం గారిని కూడా, ఆయన కుటుంబ సభ్యులైనటువంటి చిరంజీవి నాగ్ గారిని, ఆయన భార్య అయినటువంటి వాణి గారిని కూడా అదుపులోకి తీసుకుంటారని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఎస్పీ మహేశ్వర్ రెడ్డి గారు ఎక్కడ లేరు, వాళ్ళు వెళ్ళిపోయారు కదా రాత్రికి రాత్రే. పట్టుకుంటారు సార్ ఎక్కడున్నా గానీ పట్టుకొస్తారు పోలీసులు. చేసిన పని మామూలు పని కాదు కదా సార్. మిస్యూజ్ ఆఫ్ చైర్, రాజ్యాంగానికి సవాల్ విసిరారు సార్. వాళ్ళని డెఫినెట్లీ పట్టుకొస్తారు, పోలీసుల మీద ఆ నమ్మకం ఉంది రిషి గారు. కానీ ఆయన అదే చైర్ లో కూర్చుని చంద్రబాబు నాయుడిని ఆయన వ్యవహరించిన తీరు ఇక అవి చెప్పుకుంటే సార్, ఒక కులాన్ని ఒక వైరస్ తో పోల్చాడు ఇదే సోకాల్డ్ స్పీకర్, మాజీ స్పీకర్ హోదాలో ఉండి ఒక కులాన్ని ఒక వైరస్ తో పోల్చాడు సార్. మరొకటి ఏంటంటే మనం అనకూడదు పబ్లిక్ ప్లాట్ఫామ్స్ లో అనకూడదు అయితే వద్దు, రాజకీయ ఎల్ అన్నాడు సార్. అంటే నేను చాలా పాలిస్ట్ గా అన్నా, రాజకీయ ఎల్ అన్నాడు సార్ ఇదే వ్యక్తి. మళ్ళీ ఇతను పక్కన ఉన్నటువంటి ఘాట్ నిద్రలేపే వరకు స్పీకర్ చైర్ లో కూర్చొని నిద్ర లేచేవాడు కాదు. ఆ తర్వాత మీకు ఇంకొక విషయం ఏంటంటే సార్, మా ప్రభుత్వం 2014 నుండి 19 వరకు సభాపతిగా చేసినటువంటి కోడెల శివప్రసాదరావు గారు ఆయనకి అలాట్ చేసినటువంటి ఫర్నిచర్ ని తీసుకెళ్లిపోమని 3 సార్లు ప్రభుత్వానికి లేఖ రాసినప్పటికీ తీసుకెళ్లకుండా ఆయన మీద ఫర్నిచర్ దొంగ అని ముద్రేస్తే ఆయన అధికారం కోల్పోయిన 3 నెలల్లోనే సెప్టెంబర్ 16వ తారీఖున సూసైడ్ చేసుకొని చనిపోయాడు. మానసిక వేదన అనుభవించాడు ఆయన. అవును. మరి ఈ రోజు వీళ్ళు, నేను మళ్ళీ నిన్న కూడా ఒక మీడియా ఛానల్లో విజ్ఞప్తి చేశాను సార్, ఆ ప్రాంతపు ప్రజలందరూ కూడా మీ స్థలాల్ని పొలాల్ని మరొకసారి మీ పేరుతో ఉన్నాయో లేదో చెక్ చేసుకుని 2019 నుండి 24 వరకు మీ పేరుతో ఉన్నాయో లేదో చెక్ చేసుకుని, ఒకవేళ లేకపోతే గనక ఎస్పీ గారు కూడా చెప్పారు మరెవరికైనా ఇట్లాంటివి గనక తారస పడితే మా దగ్గరికి రాండి అనేసి. సో ఇక అరెస్ట్ విషయానికి వస్తే ఒక విషయం సార్, ఇక్కడ ముగ్గురు ఎవరైతే తమ్మినేని సీతారాం, అతని భార్య వాణి, కొడుకు చిరంజీవి నాగ్, వీరు ముగ్గురు ఉన్నారో
వీళ్ళని ఈ అతి త్వరలో నేను అరెస్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేస్తానని ఎస్పీ గారు చెప్పడం జరిగింది. ఇక వాళ్ళు పారిపోయారా, ఎక్కడ ఉన్నారనేది పోలీసులు చూసుకుంటారు. మాకైతే పూర్తి నమ్మకం ఉంది ఆ బాధితులకి కూటమి ప్రభుత్వంలో డెఫినెట్ గా న్యాయం జరుగుతుంది, వాళ్ళ స్థలం వాళ్ళకి వెళ్తుంది అనేటటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నానండి. ఇది ఒకటే కాదు, ఇంకా ఉన్నాయి కదా, ఇంకా లిస్ట్ వచ్చింది వాళ్ళు, ఇంకా భూకుంభకోణాలు. ఏదైతే ఇందులో A1 ఉన్నాడో సార్, అతను 70 సాక్షి సంతకాలు పెట్టాడట 2019 నుండి 24 మధ్య. 70 పత్రాలపై సాక్షి సంతకాలు పెట్టాడు. అంటే 70 ట్రాన్సాక్షన్స్. 70 ట్రాన్సాక్షన్స్. ఏదైతే ఇప్పుడు ఫేక్ డెత్ సర్టిఫికెట్ ఇష్యూలో సాక్షి సంతకం పెట్టాడో అదే వ్యక్తి 70 సాక్షి సంతకాలు పెట్టినట్లుగా గుర్తించారు. మరి ఆ 70 ట్రాన్సాక్షన్స్ ఏంటి, ఎవరెవరు ఇందులో ఉన్నారు ఏంటి అనేది పోలీసులు కూపీ లాగేటటువంటి పనిలో ఉన్నారు. ఇక్కడ మరొక విషయం అండి, ఇందాక శ్రీనివాసరావు గారు కూడా చెప్పారు, ఏదైతే ఈ పోలీస్ ర్యాంకింగ్స్ వచ్చాయో ఆ పోలీస్ ర్యాంకింగ్స్ 2023-24 అండి. వెరీ గుడ్. అంటే 2024 సెప్టెంబర్ వరకు ఉన్నటువంటి పోలీస్ ర్యాంకింగ్స్ అవన్నీ కూడా. ఓకే, సో వాళ్ళ ఘనకార్యాన్ని వాళ్ళు ఘనంగా ప్రచురించుకున్నారు. అయితే వాళ్ళ ఘనకార్యాన్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్పేసి చెప్తున్నటువంటి వ్యాఖ్యలు. సో ఇలాంటివి ఏదైనా గనక ఫస్ట్ ర్యాంక్ వస్తే గనక మాది అని చెప్తా ఉన్నారు, ఇట్లాంటివి వస్తే మాత్రం మా మీదకి నెడతా ఉన్నారు అన్నమాట, కూటమి ప్రభుత్వం మీదకి నెడతా ఉన్నారు. ఆయనకి కావాలి చోరీ. అదేనండి, ఇప్పుడు 2025-26లో ఒక విభాగంలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, అది మాదే అని చెప్తా ఉన్నారు. అదే గనక ఇట్లాంటివి ఏదన్నా వస్తే కూటమి ప్రభుత్వానివి అని చెప్తా ఉన్నారు. సో ఈ విషయాలన్నిటి మీద ప్రజలకు పూర్తి అవగాహన ఉంది రిషి గారు. రైట్. కుసంపూడి గారు, 13 మందిలో 8 మందిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపి తమ్మినేని కుటుంబంలో ఉన్న 3 నిందితుల్ని అరెస్ట్ చేయకపోవడానికి కారణం ఏంటి? సార్ ఖచ్చితంగా అరెస్ట్ అయితే జరుగుద్ది ఒకరోజు వెనక ముందు. కానీ కాకపోతే నాకు ఆశ్చర్యం వేసిందండి, మన జగన్మోహన్ రెడ్డి గారు ఇదే తమ్మినేని గారి గురించి గత ఎలక్షన్స్లో ప్రచారంలో మాట్లాడతా, నాకు తండ్రి లాంటి వ్యక్తి, సౌమ్యుడు, మంచివాడు, మీ అందరూ ఆశీర్వదించాలి అని చెప్పేసి ప్రజల ముందు ఆయన విజ్ఞప్తి చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి సౌమ్యులు, మంచివారు అందరూ కూడా ఎటువంటి వ్యక్తులు అనేది ఇలా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన అనేక రకాల కేసుల్లో ఉండి జైలు పాలైనటువంటి వ్యక్తుల్ని, కృష్ణమోహన్ రెడ్డిని, ధనంజయ రెడ్డి, రాజకేశ్ రెడ్డి, లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి, వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరినీ అమాయకులు అంటాడు. అవును, అమాయకులు అంటాడు. అతని మనస్తత్వం. హత్యలు చేసిన వాళ్ళేమో చిన్నపిల్లలు అంటాడు. లేకపోతే పరకామణి కేసు, అదే కేసా, చిన్న కేసు అంటాడు. బైక్ యాక్సిడెంట్లోనేమో ఇందాక చెప్పినట్టు చిన్న వయసు అంటాడు. అతని మనస్తత్వం అలా ఉంది. అతన్ని అనుసరించే వ్యక్తులు కూడా అటువంటి వ్యక్తులు. నేను అంటే ఖచ్చితంగా వీళ్ళందరూ ఒకటి సార్, బురద జల్లడానికి మాత్రం ముందుంటారు. మొన్న కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వాళ్ళు పేపర్లో రాసుకుంటూ వచ్చారు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నీతి ఆయోగ్ చెవాట్లు పెట్టింది. వాళ్ళకి తెలియదు ఏంటంటే నీతి ఆయోగ్ ఎప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి సంబంధించి ర్యాంకులు ఇవ్వదని, డిపిఐఐటి ఇస్తుంది, అది కూడా తెలియదు. అలా ఏంటంటే ఏదో రకంగా కూటమి ప్రభుత్వం బురద జల్లాలి. ఈ రోజున వాళ్ళు మళ్ళీ డిఎస్సి గురించి కూడా కోర్టుకు వెళ్ళారు. అంటే ఎమ్మెల్సీ ఎవరో ఏంటి అసలు ఏమని అంటే మెగా డిఎస్సి మీద ప్రతి ఆరోపణ మీద అధికారులు ప్రతి దానికి వివరణ ఇచ్చారు, ప్రతి విషయానికి వివరణ ఇచ్చారు. అయినా సరే వాళ్ళకి తృప్తి లేదు, మళ్ళీ కేసేశారు. నేను అంటుంది అంటే ఈ రకాలుగా ఎన్ని చూసుకుంటా ఉంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతకు విఘాతం కలిగించాలనేటువంటి ఒక కుట్ర కోణంలోనే వాళ్ళు ఉన్నారా తప్ప. కరెక్టే, కానీ ఒకవైపు ఆ కుట్ర, ఒకవైపు దొరికిపోతున్నారు కదా. ఇప్పుడు దొంగలందరూ వరుసగా దొరికిపోతున్నారు, దానికోసం మళ్ళీ ఇంకొక ఏదో కవర్ చేయడానికి ఇంకో డ్రామా. సార్ ఇప్పుడు అది నేను ఉదాహరణ కూడా చెప్తాను. అదే సినిమాలో బ్రహ్మాండం చూసారా, ఇలా దొంగతనం చేసిన దొరికేస్తాడు. అటువంటి పొలిటికల్ కమిటీలు అయిపోయారు వీళ్ళంతా. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే, బొమ్మ పడితే నా గెలుపు, బొరుసు పడితే నీ ఓటమి అంటాడు. అంటే అతను ఒప్పుకోడు. సో ఈ ప్యాటర్న్ లో కూడా జగన్ వేరు, వీళ్ళందరూ వేరు. అంతే. ఇప్పుడు ఈ రోజున ఇందాక వంశీ చెప్పాడు, 2023-24 సంబంధించినటువంటి రిపోర్ట్ అంతా వస్తే ఆ నెంబర్ తీసేసాడు. అది వేరు, అది వేయకుండా మీద రిపోర్ట్ అంతా రాసుకుంటూ వచ్చారు. అంటే 2019-24 మధ్యన ఏం జరిగిందో ప్రజలకు తెలియదా? ఆ రోజు లేటెస్ట్ రిపోర్ట్ లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సెకండ్ ర్యాంక్ లో ఉంది. నేను పొద్దున్నంతా చూసా, ఏంటిది కరెక్టా కాదా అని వెరిఫై చేస్తే ఇది ఎక్కడా కనిపించలా. అది కాదు సార్, 6.9 అబౌవ్ తోటి సెకండ్ ర్యాంక్ లో ఉంది, 7.8 తోటి ఫస్ట్ ర్యాంక్ లో కర్ణాటక అనుకుంటా. అంటే మీకు ఉదాహరణ అండి, 2019-24 మధ్యలో రైతుల ఆత్మహత్యల్లో దేశంలో 3వ స్థానాలు తీసుకెళ్లారు. కౌలు రైతుల ఆత్మహత్యల్లో దేశంలో 2వ స్థానాన్ని తీసుకెళ్లారు. వాళ్ళ పేపర్లో ఇప్పుడు రైతులు అన్యాయం అయిపోతున్నారు, అక్రమాలు. అదే గత ప్రభుత్వంలో ఎంతో హ్యాపీగా ఉన్నారు, బంగారం పండించేవారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం అన్యాయం అయిపోయింది పేపర్లో రాసుకుంటూ వస్తారు. మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చినప్పుడు రైతులందరూ రోజు అదే అంటున్నారండి. ఓ పక్క నుంచి ఏమన్నారు, ఓ పక్క నుంచి భూములేమో లాగేసుకుంటున్నారు, పారిశ్రామికవేత్తలకు ఊరికి అంటగట్టేస్తున్నారు అంటారు.
మరో పక్క నుంచి ఏమంటుంది, పారిశ్రామికవేత్తలు రావట్లేదు, వీళ్ళని చూసి భయపడుతున్నారు అంటారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంబంధించినటువంటి ఆర్టికల్ రాసుకుంటూ వచ్చారంట. రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలందరూ పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయారు, ఇక్కడ ఉండలేదు అన్నారు. మరి పక్క రాష్ట్రానికి ర్యాంక్ 13 ర్యాంక్ వచ్చింది, ఆంధ్రప్రదేశ్ 8 ర్యాంక్ వచ్చింది. అలాగే వాళ్ళు తమిళనాడు కర్ణాటకలో గొడవలు పడితే ఇప్పుడు మన దగ్గరికి వచ్చేస్తున్నారని ఆ రాష్ట్రాల మధ్య పొలిటికల్ పంచాయతీ వచ్చింది. అలా కదా సార్, కేఎం మోటార్స్ సంగతి మనం చూసాం కదా, దానికి సంబంధించినటువంటి అనుబంధ సంస్థలన్నీ తమిళనాడు వెళ్ళిపోయినాయి కదా. అంటే అమరాజా బ్యాటరీ మనకు పెద్ద ఉదాహరణ కదా. తప్పులన్నీ వాళ్ళు చేసి వేలెత్తి చూపించి కూటమి ప్రభుత్వమే చూపిస్తున్నారు అంటే కేవలం కుట్ర జరుగుతుంది. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు పదే చెప్తున్నారు అప్రమత్తంగా ఉండాలి అని అంటున్నారు. దీని గురించే వీటి ఇలాంటి అడుసుమిల్లి గారు, మనం పెద్దలు చెప్తారు ప్రాక్టీస్ వాట్ యు ప్రీచ్ అని చెప్పి, అంటే నువ్వేమి ప్రవచనాలు లేకపోతే శుద్ధులు చెప్తున్నావు వాటిని నువ్వు పాటించు అని. ఇప్పుడు దీన్ని ఎలా అన్వయించుకోవాలి వైఎస్ఆర్సీపీకి? ఫర్ ఎగ్జాంపుల్ తమ్మినేని విషయమే తీసుకుందాం అనుకోండి. ఇక్కడ నీకు ఎదటవాడికి చెప్పేటందుకే నీతులు ఉంటాయి అనేటువంటిది మన ఆత్రేయ గారు ఎప్పుడో చాలా క్రితం 56 ఏళ్ల క్రితం చెప్పాడు సినీ గీతం. ఇక్కడ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇక్కడ ఏదైతే ఆరోపిస్తున్నారో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మీద లా అండ్ ఆర్డర్ సంబంధించి కానీ, అవినీతి సంబంధించి కానీ, అరాచకం సంబంధించి కానీ, దేని గురించి అయినా సరే అందులో వాళ్ళు మాస్టర్స్ చేసుకున్నారన్నారు. ఇక్కడ తమ్మినేని సీతారాం గారు ఉన్నారు. ఆయనకి ఎప్పుడూ గద్దె ఎక్కన వాడు గద్దె ఎక్కితే ఏమవుతుంది అన్నటువంటిది ఆయన సడన్ గా ఒకసారి స్పీకర్ అయిపోయేటప్పటికి ఆయనకి ఏం మాట్లాడాలో ఏం చేయాలో ఒక సభ మొత్తం తన కనుసరణలో నడుతుందనేటప్పటికి ఆయనకి ఒళ్ళు పై లేకుండా వ్యవహరించేవాడు. ఎంత మాట పడితే అంత మాట మాట్లాడేశాడు. ఎలాంటి అరాచకమైనా సరే అప్పట్లో వెలుగులోకి రాలేదు, కానీ చాలా దారుణాలు దుర్మార్గాలు చేశారు ఆంధ్ర మనసులు. అందులో భాగమే నిన్న వాళ్ళ బుక్ అయిన విషయం. ఇక్కడ వైసీపీకి సంబంధించి వాళ్ళ నాయకులు 2-3 కేటగిరీల కింద విభజించుకున్నారండి. అంటే హైఫై జగన్మోహన్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి గారు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, ఇలాగా. సెకండ్ లేయర్ ఏంటంటే రోజారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, తాడిపత్రి అతను, ఇలాంటి వాళ్ళు. థర్డ్ గ్రేడ్ ఎవరంటే అంబటి రాంబాబు, పేరు నాని, కొడాల నాని, ఇలాంటి వీళ్ళు ఎప్పుడు కూడా ఎదటి వాళ్ళ మీద కుదరటానికి వీళ్ళు 3వ ప్లేస్ లో ఉన్న వాళ్ళని వదులుతారు. వాళ్ళు ఇష్టం మాట్లాడారు. చూసి చూసి వాళ్ళు ఫీల్ అవుతారు. అడుసుమిల్లి గారు, మీరు వాళ్ళని థర్డ్ గ్రేడ్ లో పెట్టారు, పేరుని నాని, అంబటి రాంబాబుని. నేను కదా వాళ్ళు పెట్టారండి. అది ఆయన పెద్దిరెడ్డి అన్నాడు కదా. అవును, పెద్దిరెడ్డి అన్నాడు. నేను వాళ్ళ మాట్లాడిన నా సంస్కారం ఉన్నది, వాళ్ళ సంస్కారం లేదన్నాడు. అదే మనం కొంచెం వివరించి వాళ్ళకి హితవు చెప్తున్నాను, వాళ్ళకే హితవు చెప్తున్నానండి. ఎందుకంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఒక నిమిషం పర్లేదు వాళ్ళకి హితవు చెప్తున్నాను నేను. వాళ్ళు ఎప్పుడు కూడా మనం ఏం చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, మళ్ళీ ఎలా వాడుతున్నారు అనేటువంటి ప్రతి రాజకీయ నాయకుడికి ఒక అవగాహన ఉండాలి, ఒక వివేకం ఉండాలి. వీళ్ళకి అదేం లేదు కదా. ఈ 3 కేటగిరీలో ఉండి మీకు ఈ పెద్దిరెడ్డి గారు, ఈ రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఏం మాట్లాడరు. వాళ్ళ స్కాములు కూడా వాళ్ళు చేసినవి కూడా బయట రాకుండా వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. రకరకాల మేనేజ్మెంట్ వాళ్ళు పిఎల్ గట్ట అరెస్ట్ అవుతారు, కానీ వాళ్ళు అరెస్ట్ అవ్వరండి. ఇప్పుడు ఇక్కడ తమ్మినేని సీతారాం ఉన్నాడు, మీరు ఇందాక అడిగారు మిగతా వాళ్ళు అందరూ అరెస్ట్ అయ్యారు, వాళ్ళు ఎందుకు అరెస్ట్ అవ్వలేదని. వాళ్ళు అరెస్ట్ అవుతారు, ముందు బలిపశువులు వెళ్తారు. జగన్మోహన్ రెడ్డికి కారు కింద పడిన వాళ్ళకి పరిస్థితి ఏమైపోయిందో అలాగే ముందు వీళ్ళు బలిపశువులు అవుతారు. ఇదంతా గమనించుకోవాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఈ ప్రభుత్వం మీద మనం భారం వేయకూడదు. వాళ్ళని శిక్షించండి, లేకపోతే వాళ్ళని తన్నండి, కొట్టండి, నరకండి అని ఏమి వాళ్ళ భారం మీద వేయకూడదు. మనం చేయాల్సిన పని ఏంటంటే మరొక భారం మన మీద ఉంది ఆంధ్రప్రదేశ్ పౌరులుగా. జగన్మోహన్ రెడ్డిని మొన్న అడ్రస్ లేకుండా చేసాం, ఆచూకీ లేకుండా చేసాం 2024లో. 2029లో ఆనవాళ్ళు లేకుండా చేయాలి. ఇది మన బాధ్యత. ఇది అయిన తర్వాత రాజ్యాంగం అది ఇంకా ఏదైనా సరే. ప్రస్తుతం అయితే ఇక్కడ వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని మాక్సిమం బదనాం చేస్తారు, అన్ని విధాలా దెబ్బతీయడానికి చూస్తారు, లేనిపోయిన అబండాలు వేస్తారు. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ ని వాళ్ళు మాక్సిమం వాడింది పోలీస్ డిపార్ట్మెంట్ ని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు
ఇక వాళ్ళు పోలీసు డిపార్ట్మెంట్ వారు కూడా ఆలోచించుకోవాలి. ఎవరి వల్ల మనకి మంచి పేరు వస్తుంది, ఎవరి వల్ల మన డ్యూటీ మనం చేసుకోగలుగుతున్నాం. అధికారులు కానీ కింద స్థాయి సిబ్బంది నుంచి అధికారుల వరకు ఆలోచించుకోవాలి. ఇందులో మీరు అన్నారు కదా ఇందాక, అందరూ అలా ఉండరండి, డెఫినెట్ గా అందరూ అలా ఉండరండి. మీకు అలా లేకుండా ఈ మంచి ప్రభుత్వం ఉండాలి, ఈ రాష్ట్రం బాగుండాలనుకున్న వాళ్ళు గోల్డ్ గిల్లుకుంటా రేగిపోయి తింటా కూర్చున్నారు పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా. వాళ్ళందరి బుద్ధి మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలి. వీళ్ళని ఏం చేయాలి, వాళ్ళ సేవలు ఎలా ఉపయోగించాలి. అంశం మీద కూడా మీరు కంటిన్యూ చేయండి, తర్వాత మిగతా ఇద్దరు గెస్టులతో మాట్లాడతా. సజ్జల గారు, అంటే ఒక బ్రీఫ్గా ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యమాలకి తావులేదు. ఎస్, ఐఎమ్ గివింగ్ ది స్టేట్మెంట్. ఏమన్నా ప్రాబ్లం ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లొచ్చు. కానీ ఇప్పుడు ఇది ఎందుకు చెప్పారంటే, ఈ సందర్భం నేను నిన్న ముద్రగడ గారి కుటుంబాన్ని పరామర్శించవచ్చు, అది కట్టేసి కాల్. కానీ ఆ సందర్భంగా ఏదో రెచ్చగొట్టేలాగా టోన్ అలా ఉండకపోవచ్చు, కానీ ఇంటెన్షన్ నేను చెప్పేది కాపు ఉద్యమమో ఇంకోటో మీరు చెప్పండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి కావాలా, లేకపోతే మళ్ళీ రెచ్చగొట్టే ఉద్యమాలు కావాలా? ఇప్పుడు ఒక మాట చెప్తున్నానండి, ఏ ఉద్యమం ఇప్పుడు అవసరం లేదండి ఆంధ్రప్రదేశ్ లో. కుల ఉద్యమాలు కానీ లేకపోతే ఏ ఉద్యమం కూడా. ఎందుకంటే రాష్ట్రం ఒక ఎదిగే స్థితిలో ఉందండి. అంటే దినదిన ప్రవర్ధమానం అంటారు కదా, అలాగవుతా ఉంది. మనం ఇక్కడ ఈ నాయకుడికి ఎవరైతే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడో, ఎవరైతే అతను పాలకుడిలా లేడు, పనివాళ్ళ ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ లో. అది గుర్తించాలి మనం. చంద్రబాబు నాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మంత్రివర్గం కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ వాళ్ళు మన పాలకులుగా మన మీద పెత్తనం చేయట్లేదండి. వాళ్ళు పని వాళ్ళ పనిచేస్తున్నారు. వాళ్ళు ఇది మనం వాళ్ళ చేత బాగా పని చేయించుకోవాలి, వాళ్ళకి మళ్ళీ ఇంకొకసారి అవకాశం ఇచ్చి ఇంకా ఎక్కువ పని చేయించుకోవాలి తప్ప వాళ్ళ మీద వాళ్ళు ఉద్యమాలు చేసి వాళ్ళు ఇరిటేట్ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. వాళ్ళు ఆటంకం కలిగించుకోవడం. చిన్న ఎగ్జాంపుల్, నిన్న ఏదో చూస్తూ ఈవై ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఉన్న మీటింగ్ లో ఆయన చివరిదాకా అంటే అంతా అయిపోయి కమిటెడ్ గా నేను పెట్టట్లేదు అన్నారని చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మీరు అనౌన్స్ చేయండి అది, లేకపోతే నేను వదిలిపెట్టను అని. అంటే కమిట్మెంట్ నాకు ఒక ముచ్చటేసింది అది చూసి. యాక్చువల్లీ ఈవై 80 దేశాల్లో పనిచేసే వ్యవస్థ, అతిపెద్ద వ్యవస్థ. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినప్పటికి పెట్టుబడుల విషయం కానీ ఇప్పుడు ఇక్కడ గత ప్రభుత్వానికి ఇక్కడ ప్రభుత్వానికి తేడా ఏంటంటే, మీకు నీతి ఆయోగ్ దాంట్లో కూడా మనకి వచ్చిన సందర్భం ఏంటంటే, గత ప్రభుత్వం తీసుకొచ్చిన అప్పులన్నీ కూడా మీకు పథకాల్లో పెట్టారు, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ లేదు. ఇప్పుడున్న ప్రభుత్వం సంపద సృష్టి కోసం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తుంది, ప్యారలల్ గా చేస్తుంది. కాబట్టి ఇక్కడ చాలా మెరుగయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఒక ఉపశమనమైన వ్యాఖ్య వచ్చిందండి నీతి ఆయోగ్ నుంచి. ఇక్కడ ఈ ప్రభుత్వం అమరావతి గాని పోలవరం గాని అదృష్టం ఏంటంటే, గతం కంటే కూడా రేపు ఈ ప్రభుత్వం టర్మ్ మధ్యలో ఉండగానే 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల లోపలనే ఒక ఐకానిక్ గా చెప్పుకోదగ్గ విషయాలని పూర్తి చేయగలుగుతున్నారు. మనం దీన్ని సహకరిస్తే డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ ని దేశంలోని అగ్రస్థాయిలో నిలబెట్టే సత్తా ఉన్న నాయకులు వీళ్ళు సహకరించాలి. ఇంకోటి, ఇక్కడ మన ఉద్యమాలు అంటారు కదా, ఇక్కడ ఏ కుల ఉద్యమానికి తావు లేదండి, అవసరం లేదు. ఎందుకంటే అక్కడ ఇప్పుడు ఏమన్నా మాట్లాడితే వీళ్ళు కాపు అనేది కూడా తీసుకొస్తారు కదా, అందుకే అడుగుతున్నాను నేను. నిన్న ఆయన కూడా మళ్ళీ ఏదో ప్రయత్నం చేస్తారు ఎన్నికల నాటి. ఇక్కడ సేమ్ క్వశ్చన్, ఇప్పుడు నిజంగా ఉద్యమాలకి అవకాశం ఉన్నాయి? నేను ఫ్రాంక్ డైరెక్ట్ గా ఒక మాట చెప్తున్నానండి. కాపు సామాజిక వర్గం ఈ రోజున బీసీలో కలపాలనో, లేకపోతే రిజర్వేషన్స్ కావాలనో, లేకపోతే వాటి గురించి అని చెప్పి ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోయి బయటకు వచ్చి కంచాల గరిటెలు పట్టుకొచ్చి అలర చేసి ఉద్యమాలు చేసేటువంటి అంత హీన స్థితిలో అయితే లేదు. ఓకే, కాపు సామాజిక వర్గం వారు కానీ వారి బిడ్డల భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నారు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావాలని కోరుకుంటున్నారు, దానికి తగ్గట్టుగా పనిచేస్తున్నటువంటి నిరంతరం కృషి చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడాలని కోరుకుంటున్నారు. కొంతమంది సోకాలు వాళ్ళ వ్యక్తిగత లబ్ధి గురించో లేకపోతే రాజకీయ లబ్ధి గురించో ఈ అంశాన్ని తెర తీసుకొస్తున్నారు. సరే సార్, అందులోనే ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి ఈ కాపు గురించి, కాపు ఉద్యమాల గురించి లేకపోతే కాపు రిజర్వేషన్ల గురించి మాట్లాడే అర్హత అసలు లేదు. ఎందుకంటే వాళ్ళ నాయకుడు డైరెక్ట్ గా తూర్పుగోదావరి జిల్లాలోనే చెప్పాడు, రిజర్వేషన్స్ విషయంలో మేము వ్యతిరేకం అని చెప్పేసాను అక్కడ. దాంతోపాటు ఆల్రెడీ ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లో చంద్రబాబు గారి ప్రభుత్వం 10%లో 5% కాపులకు ఇవ్వడానికి జీవో కూడా చేసింది. దాన్ని కూడా తీసేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు వచ్చిన కాపుల గురించి లేకపోతే వాళ్ళ భవిష్యత్తు గురించి మాట్లాడే అర్హత కానీ, లేకపోతే ఆ ఉద్యమాన్ని అండగా ఏదో రెచ్చగొట్టి కాపు యువతనంతా రెచ్చగొట్టి రోడ్ల మీద లాగుదామని చెప్పేసి ప్రయత్నం కానీ ఏమీ జరగదు సార్. అసలు ఎవ్వరూ లేరు. ఈ రోజున కులాలకు అతీతంగా
కులాలకు అతీతంగా ఎవరైనా మీరైనా నేనైనా ఎవరైనా ఏం కోరుకుంటామండి, మనం బాగుండాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మన రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నారే తప్ప ఇటువంటి కులాల కుంపట్లోని మతాల కుంపట్లోని కొట్టుకోవాలని చూడడానికి ఎవరూ సిద్ధంగా లేరు. వంశీ గారు. సార్, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒకే ఒక ఉద్యమం అభివృద్ధి ఉద్యమం. బాగా చెప్పారు. ఈ అభివృద్ధి ఉద్యమంలో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు వీళ్ళందరూ కూడా బిజీగా ఉంటే దానికి కులాలకు మతాలకు అతీతంగా ప్రజలందరూ కూడా సహకరిస్తున్నటువంటి సందర్భం. కానీ ఒకే ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం మీరు చూసుకున్నారు గతంలో. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఉన్న పార్టీలన్నీ కూడా పార్లమెంట్ లో అమరావతికి మద్దతు ఇస్తే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇవ్వాల. అలాగే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏ అభివృద్ధి కార్యక్రమానికైనా అడ్డం పడతా ఉంది కేవలం ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఇందాక అడిసిమల్ శ్రీనివాసరావు గారు చెప్పినట్లుగా 2029లో రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారి చాప్టర్ ని రాజకీయంగా క్లోజ్ చేస్తామని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా రిషి గారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అభివృద్ధి ఉద్యమం తప్ప ఇక ఏ ఉద్యమానికి ఆంధ్రప్రదేశ్లో తావు లేదు, ఇప్పుడు కాదు మరో 15 ఏళ్ల వరకు కనీసం. థ్యాంక్ యూ వెరీ మచ్ అడుసుమిల్లి గారు, వంశీ గారు, కోసంపూడి గారు. దివాళి బ్రేక్ఫాస్ట్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి.